బాబు మీదన రాళ్ల దాడి అప్పట్లో నందిగామ వైపు నుండి వస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో చీకట్లో రాయి వేసినటువంటి ఘటనకి సంబంధించి అప్పుడు ఎవరినో అరెస్ట్ చేసి వదిలిపెట్టేశారు, ఏమీ లేదని వైసీపీ వాళ్ళు. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ ఇస్తే లోకల్ కోర్టు ఇప్పుడు ఆ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. వైకాపాయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అంతమొందించాలని ప్రణాళికతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాళ్లదాడికి పాల్పడిన మొదటి 4 నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హత్యాయత్నం తదితర తీవ్ర సెక్షన్లు వర్తించవంటూ నామమాత్రపు సెక్షన్తో రిమాండ్ విధించడంతో పాటు వెంటనే సెల్ఫ్ బెయిల్ మంజూరు చేస్తూ నందిగామ మొదటి తరగతి అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ 2024 నవంబర్ 23 ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు తప్పుపట్టింది. ఆ బెయిల్ రద్దు చేసింది. హైకోర్టు తీర్పు అందిన వారంలో సంబంధించి మ్యాజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని నిందితులు కనిగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్, మార్త శ్రీనివాసులను ఆదేశించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైకాపా అప్పటి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, శేఖర్రావు, బుజ్జి వెంకట్రావు, రమేష్ బాబు, సతీష్ రెడ్డి, యాకూబ్ అలీ తదితరులు కఠిన షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. చాలా మంచి పాయింట్, బాగా చక్కగా ప్రొజెక్ట్ చేసింది ఈనాడు. ఇక్కడ విశేషం ఏంటంటే చీకట్లో నుంచి రాయి వేసిన ఘటనలో ఇంతమందిని పెట్టారు. చంద్రబాబుని చంపడానికి కుట్ర పన్నినటువంటి, హత్య చేయడానికి కుట్ర పన్నిన ఉదంతం. వెరీ గుడ్. జగన్కి కోడికత్తితో దాడి చేసి లోపలికి 4 అంగుళాల గాయమయ్యి ఆపరేషన్ చేయించుకున్నా సరే కోడికత్తి నాటకమే. జగన్ నడి రోడ్డు మీద వస్తుండగా క్యాట్ బాల్తో కరెక్ట్గా నుదుటికి కొడితే కూడా అది హత్యాయత్నం కాదు, ప్రాణాంతకం కాదు. అదేది పూల దండలో నుంచి పువ్వులు తగిలినాయి. మన వార్తలు, మన ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది అన్నదానికి సజీవ సాక్ష్యం.